వర్ధిల్లాలి వర్ధిల్లాలి జోహార్ చాకలి ఐలమ్మకు जुड़े टाइम ప్రభుత్వ పక్షాన మున్సిపల్ కమిషనర్ వారు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ముద్దుబిడ్డ చాకలి ఐలమ్మ వీరనారికి ఈరోజు జయంతి ఉత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి బడుగు బలహీన వర్గాలు ఆదర్శ స్ఫూర్తిగా నేటి సమాజానికి ఒక ఆదర్శంగా నిలిచినటువంటి చాకలి ఐలమ్మ గారు ఆనాడు నిజాం నవాబ్కు వ్యతిరేకంగా ఆనాడు ఉన్నటువంటి భూస్వామ్య వ్యవస్థను వ్యతిరేకంగా మరి ప్రారంభించడానికి యువతకు ఈనాడు స్ఫూర్తిగా నిలిచినటువంటి గొప్ప నాయకురాలు. అదేవిధంగా ఈనాడు చాలామంది తెలంగాణ ఉద్యమంలో ఆనాడు ఎంతోమంది అమరులైనటువంటి వాళ్లకు ఆదర్శంగా చాకలి ఐలమ్మను, దొడ్డి కుమరయ్యను, సర్దార్ సర్వాయి పాపన్నను, అదే విధంగా అనేక ఉద్యమకారులను స్ఫూర్తిగా తీసుకొని ఈనాడు ఉద్యమం చేసి మరి ప్రజల లోపల చైతన్యం కల్పించి ఆ మహానీయుల ఆశయాలను కొనసాగించడానికి నేటి యువతరం, నేటి ప్రజా పాలకులం అందరం కూడా ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరము ఈరోజు ఎంతైనా ఉన్నది. ప్రభుత్వ ఆదేశాల మేరకు 130వ జయంతిని పురస్కరించుకొని రజక సంఘం ఆధ్వర్యంలో మండల మరియు పట్టణ నాయకుల ఆధ్వర్యంలో ఈ యొక్క జయంతిని జరుపుకోవడం జరుగుతున్నది. వీరనారి వనిత చాకలి ఐలమ్మ ఎంతో మందిని గడగడలాడించి వారికి గడిలను కూలగొట్టి మరియు ఎంతో మందికి జీవితాలను బాగుపరిచి వారి ఉద్యమ స్ఫూర్తిని రగిరించి దాని యొక్క స్ఫూర్తితో ప్రతి ఒక్కరి ముందుకెళ్లాలని ఆ యొక్క విజయోత్సవాలను గుర్తు చేసుకొని ఈరోజు మనం ఈ వేడుకను జరుపుకునేందుకు తెలియజేస్తున్నాను. మన సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కావచ్చు, మరి ఇతర మన ఎమ్మెల్యే విజయన్న గారి ఆధ్వర్యంలో కావచ్చు, అనేక కార్యక్రమాలు చేపట్టడం చాలా సంతోషంగా ఉంది. మరి ఇటువంటి కార్యక్రమాలు చేపడితేనే మన తెలంగాణ గురించి కూడా ప్రపంచానికి తెలియజేసే అవకాశం ఉందని కూడా ఈ విధంగా తెలియజేసుకుంటూ చాకలి ఐలమ్మ భూమి కోసం, భుక్తి కోసం వెట్టి చాకరీ చేసే వాళ్ళందరినీ ఒక యూనిట్గా ఏర్పాటు చేసి ఆమె బడుగు బలహీన వర్గాల కోసం కొట్లాడి దొరల గడ్డీలు పలగొట్టి నిరుపేదలకు ఆ కాలంలోనే అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ ఎన్నో కార్యక్రమాలు, ఉద్యమాలు చేసి ముందుకు తీసుకొచ్చింది. అలాగే చాకలి ఐలమ్మ మా రజక జాతికి సంబంధించిన మాతృమూర్తి గారిని మా జాతికి గర్వకారం తీసుకొచ్చినందుకు ఆమెకు మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటున్నాం. పిఠాపురం గ్రామంలో జన్మించిన చాకలి ఐలమ్మ ఇవాళ ఎందుకు గుర్తు చేసుకుంటామనే ఆ స్ఫూర్తిని ఎందుకు కొనసాగిస్తున్నాం అనేది ఒకసారి చూసినట్లయితే, ఆ రోజు రాజు జయప్రద రెడ్డి గారి దగ్గర ఒక 40 ఎకరాలు భూమి సాగు చేసి ఒక స్వయం ప్రతిపత్తిగా ఎదగాలి, తన కుటుంబ పోషణ ఏదైతే ఉందో 5 కొడుకులు, ఒక కుమార్తె, ఆమెకి పోషణకి ఇబ్బంది పడే రోజులలో ఇవాళ ఆ రోజు మరి దొరల గడిలల్లో మరి దొరల గడిలల్లో పనిచేసే చాకలి ఐలమ్మ నేను స్వయం ప్రతిపత్తిగా ఎదగాలనే ఉద్దేశంతో, తన కుటుంబాన్ని సాదుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ చేస్తే అక్కడున్న దేశ్ముఖ్ మల్లారెడ్డి రామచంద్ర రెడ్డి గారు దొర ఆమె యొక్క పొలాన్ని దున్నకుండా మరి అడ్డుకొని, ఆమె కోతను కూడా అడ్డుకొని చేసినందుకు అప్పుడు ఆమె ఆ రోజు మహిళల్లో ఉన్న చైతన్యం తీసుకొచ్చి, అక్కడున్న కూలీలలో చైతన్యం తీసుకొచ్చి ఆ రోజు ఒక పోరాట పద్మ సాగించింది. ఆ రోజు ఒక నినాదం తీసుకున్న చాకలి ఐలమ్మ ఏంటంటే, మాకు స్వయం ప్రతిపత్తి కావాలి, మాకు వ్యవసాయం ఆధారం, కానీ బానిసత్వం మేము చేయలేము, ఊడిగం మీకు చేయలేము, ఇంకా వెట్టి చాకరీ మీకు చేయలేము అని చెప్పి అదే స్ఫూర్తితో మరి అనేక ఉద్యమాలు చేసి ఇలా సమానత్వం అంటే మహిళల్లో సమానత్వం,
అంటే సామాజిక కోణం, ఇటువంటి అన్ని కోణాలు, పోరాట పటిమ, ఇటువంటి కోణాలు ఉన్న చాకలి ఐలమ్మ ఆ రోజు చూపెట్టింది. కాబట్టి ఇవాళ అనేక ఉద్యమాలు రావడానికి, మరి బీసీ జేఏసీ అయితేంది, ఇవాళ అనేక ఉద్యమాలు వస్తున్నాయంటే దానికి కారణం చాకలి ఐలమ్మ స్ఫూర్తి కూడా ఉందని చెప్పి దుగ్గాల గ్రామంలో ఈరోజు శివాలయం నందు దుర్గా నవరాత్రుల సందర్భంగా మహాలక్ష్మి అవతారాన్ని అమ్మవారు మహాలక్ష్మి అవతారాలు దర్శనమివ్వడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా ఎక్కడటువంటి పెద్దలందరూ, గ్రామస్తులందరూ, మా సోదరులందరూ కూడా ప్రప్రథమంగా అమ్మవారిని ఇక్కడ ఏర్పాటు చేసుకొని అమ్మవారి పూజలు చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు కుంకుమ పూజలతో పాటు అమ్మవారికి విశేషమైన పూజలు చేసి మరి భక్తులందరూ కూడా మరి ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించడం జరుగుతూ ఉంది. మరి సందర్భంగా అమ్మవారు మనందరికీ మరి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వాలని ఈ దుర్గా నవరాత్రుల సందర్భంగా ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంతో అమ్మవారిని వివిధ రూపాల్లో కొలవడం జరుగుతూ ఉంటుంది. ఈరోజు మహాలక్ష్మి అవతారంలో అమ్మవారిని దర్శించుకోవడం చాలా విశేషం. మరి సందర్భంగా అమ్మవారు మనందరినీ చల్లగా కాచి కాపాడని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇవ్వాలని మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి
గౌరవ పెద్దలందరూ మరి కమిటీ పెద్దలందరికీ ముఖ్యంగా అమ్మవారు ఆశీర్వాదాలు ఇచ్చి మరి కాపాడాలని చెప్పి కోరుకుంటూ ప్రజలందరికీ అమ్మవారి జీవనం అందించాలని కోరుకుంటాం.